తదుపరి మకర రాశి. మకర రాశి వారి యొక్క గ్రహస్థితి, శని యొక్క గ్రహము మీ యొక్క రాశికి చాలా అనుకూలంగా ఉన్నాడు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు పెడతారు. మీరు ఏ పని చేపట్టినా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల సక్సెస్ని సాధిస్తారు. ఆర్థిక ధన లాభం ఉంటుంది, పనిలో విజయం ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా సక్సెస్ని ఆ స్వామివారు అందిస్తున్నారు. ముందుగా విద్యార్థులకు చదువులో పట్టుదలతో కనుక ముందుకు సాగితే మీరు అనుకోనివి కూడా సాధించే అవకాశము గోచరిస్తోంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీరు ఊహించని స్థాయికి ఎదిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు పై అధికారుల మద్దతు కనబడుతోంది. కొంతమందికి ప్రమోషన్స్, కొంతమందికి హై ఎండ్ ప్యాకేజీతో ఇంటర్నల్ బ్రాంచెస్ ట్రాన్స్ఫర్ కానీ, విదేశాలకు వెళ్ళే అవకాశంతో పాటుగా కొంతమందికి పెద్ద కంపెనీల యొక్క ఆఫర్లు అందుకుంటారు. మరికొంతమంది ప్రభుత్వ పరంగా కానీ, ప్రైవేట్ పరంగా కానీ టెంపరరీ బేసిస్ మీద ఉద్యోగాలు చేసేవాళ్ళు పర్మనెంట్ అయ్యి అధికమైన వేతనంతో ఈరోజు శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కనుక చూసినట్టయితే ఆర్థిక లావాదేవీలు కానీ, ఆర్థికపరమైన ఒప్పందాలు కానీ ఈరోజు మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు వెనకంజ వెయ్యకండి. వాణిజ్యపరంగా చూసినట్లయితే పెట్టుబడులకు ఇది చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు ఏదైనా కొత్త ప్రణాళికలు వేసుకోవడం కానీ, లేదా ఏదైనా విస్తరణ కోసం కానీ, ఏదైనా మీరు ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి, పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది చక్కని సమయము. ఈ రోజుని వృధా చేసుకోకండి. తరువాత వ్యవసాయదారులకు పంటల దిగుబడిలో మెరుగుదల కనిపిస్తుంది. అధిక దిగుబడి కనిపిస్తుంది. మీకు మీ పంటకు మంచి గిరాకీతో పాటు విశేషమైన ధర పలికి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం గోచరిస్తోంది. చేతి వృత్తుల వారికి ఈ రోజు మంచి ఫలితాలు పొందుతారు. ఐటీ రంగంలో ఉన్న వారికి మీకు ప్రమోషన్స్తో పాటు పెద్ద పెద్ద కంపెనీలు మీకు ఆఫర్స్ ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని అందిపుచ్చుకోండి, నెగ్లెక్ట్ చేయకండి. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి గుర్తింపుతో పాటు ప్యాకేజీ పెరగడంతో పాటు కొత్త కొత్త అవకాశాలు, మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా మీరు ఉండబోతున్నారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతుతో పాటుగా మీ ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని మెచ్చుకునే స్థాయి ఈ రోజు కనపడుతోంది. ఆరోగ్యం చూసినట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. మెరుగైన ఆరోగ్యం మీ సొంతమవుతుంది. అయినప్పటికీ కొంతమంది జాగ్రత్తలు తీసుకోండి. ఆహార వ్యవహార ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా సభ్యులతో శాంతియుతంగా ఉంటుంది. చక్కని అన్యోన్య వాతావరణం కనబడుతోంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఈ రోజు తప్పనిసరిగా తీసేసుకోండి. అది వివాహం కోసం కావచ్చు, గృహం కొనుక్కోవడానికి కావచ్చు, అన్ని రకాలుగా చాలా చక్కని అనుకూలం ఉంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రోజుని వాయిదా వేయకండి. మంచి ఫలితాలు పొందే రోజు ఈ రోజు. శుభదినం కూడా కాబట్టి వెనుకంజ వేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయ దర్శనం చేస్తూ స్వామివారికి అంటే శనేశ్వరుడికి పూజ చేయడంతో పాటు ఈరోజు నల్లని వస్త్రాలు ధరించి నువ్వులను కనుక దానం చేసినా, లేదు అంటే నల్లని నీలం కలరు వస్త్రాలను ఎవరికైనా పేదలకు దానం చేస్తే కనుక ఆ స్వామివారి విశేషంగా సంతోషించి మీకు ఏ ఆటంకాలు లేకుండా చూసుకునే పరిస్థితి గోచరిస్తోంది. ఈ పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శనీశ్వరుడు మీ రాశిలో సంచారం చేస్తున్నాడు. దీర్ఘకాలిక ప్రణాళికలు అంటే లాంగ్ టర్మ్ ఏవైనా ప్లాన్స్ చేస్తే కనుక అది అనుకూలమైన సమయం కాబట్టి ఈరోజు చేసుకోవచ్చు. రాహు ప్రభావంతో కీలకమైన విషయాలు, నిర్ణయాలు మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. రాహు ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది కాబట్టి త్వరగా మీరు ఏ నిర్ణయము ఏ రంగంలో ఉన్న వాళ్ళు తీసుకోవద్దు. ముందుగా విద్యార్థులు కనుక చూసినట్టయితే క్రమశిక్షణతో చదివితేనే మీకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో ముందడుగు వెయ్యడానికి మీ యొక్క కృషి, మీ యొక్క పట్టుదల, శ్రద్ధ ఇక్కడ అవసరము. ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. దీని మీదే మీరు శ్రద్ధ పెట్టండి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు ఎదురవుతాయి. మీ యొక్క పనితీరు మీ పై అధికారులకు మెచ్చుకొని మంచి ఆఫర్స్ ఇవ్వడము, ప్యాకేజీ పెరగడము, మీ యొక్క క్యాడర్ కూడా పెరిగే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు కానీ, ఆర్థిక పెట్టుబడులు కానీ మంచి ఫలితాన్ని ఈ రోజు ఇస్తాయి. భాగస్వామ్య విషయంలో
జాగ్రత్తలు తీసుకోండి. భాగస్వామ్య విషయంలో మాత్రమే జాగ్రత్తలు తీసుకోండి. పెట్టుబడులు యథావిధిగా మీరు పెట్టుకోవచ్చు. అయితే వాణిజ్యపరంగా చూసినట్టయితే ఆ లాభాల బాట పట్టేటట్టుగా కనబడుతోంది. కొంతమంది విస్తరణ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈరోజు ఆ ప్రయత్నాన్ని కొనసాగించవచ్చు. పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు విస్తరణకు ఇది చక్కని సమయము. కొత్త కొత్త ప్రాజెక్టులు ఏవైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ రోజు మొదలు పెట్టేయండి. వ్యవసాయదారులకు పంటల విషయంలో పురోగతి కనిపిస్తుంది. వర్షాలు అనుకూలంగా ఉంటాయి. నీటి ఎద్దడికి అసలు మీకు దగ్గరికి రాదు. పంటలు దిగుబడి బాగుంటుంది. మీ యొక్క దిగుబడికి విశేషమైన ధర పలుకుతుంది. చేతి వృత్తుల వారికి సామాన్యంగా ఉండబోతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీరు స్కిల్స్ కనుక పెంచుకుంటేనే తప్ప మీకు పెద్దగా ఏమీ విశేషమైన ఫలితాలు ఏవీ లేవు. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి మంచి అనుకూలమైన ప్రాజెక్టులు వస్తాయి. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీకు పారితోషికం కూడా హై ఎండ్ ప్యాకేజీ వచ్చే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు పొందడానికి మీరు చేసే వ్యూహాలు అంటే ప్లాన్స్ కావచ్చు, ఏవైనా పథకాలు కావచ్చు, అవి విజయవంతమవుతాయి. ఇటు ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలోనూ మీ పేరు ప్రఖ్యాతలు విశేషంగా మారుమోగుతాయి. ఆరోగ్యం పట్ల చూసినట్లయితే సామాన్యంగా ఉంటోంది. పెద్దగా ఏమీ అనారోగ్య సమస్యలు లేవు. గతంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. ఒత్తిడిని తగ్గించుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్లయితే కుటుంబ సభ్యుల్లో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. కీలకమైన వార్తలు వింటారు. శుభవార్తలు వింటారు. శుభకార్యాల కోసం అన్నట్టుగా కొంత డబ్బుని ఎక్స్ట్రా ఖర్చు పెట్టే అవకాశం కనపడుతోంది. వివాహం కోసం కానీ లేదా సంతానం కోసం కానీ చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. గతంలో వివాహం కోసం ఏదైనా ప్రయత్నాలు చేసి ఉంటే ఇవి శుభవార్తలు వినే అవకాశం కాబట్టి మీకు అనుకూలంగా ఉండే సమయం ఈ సమయము. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకుంటూ శనీశ్వరుడికి రాహువుకి ఇద్దరికీ కూడా తత్సమానమైన పరిహారాలు చేసుకుంటేనే ఇద్దరు శాంతి చెందుతారు. కాబట్టి ఇద్దరికీ శాంతి పూజలు కానీ, హోమాలు కానీ లేదా దానాలు కానీ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి పరిశీలించినట్టయితే బృహస్పతి అనుకూలమైన స్థితిలో ఉన్నాడు. దానివల్ల మీ ఏ ప్రణాళికలు కానీ ఏ పని చేపట్టినా విజయాన్ని మీకు అందించబోతున్నాడు. తరువాత సూర్యుడి యొక్క ప్రభావంతో అంటే ఇద్దరు గ్రహాలు మీకు ఈ రాశిలో ఉన్నారు. ఒకరు బృహస్పతి, మరొకరు సూర్యుడు. బృహస్పతి వల్ల ఈ ప్రయోజనము, సూర్యుడి వల్ల ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేస్తారు. ఆరోగ్యంలో విశేషమైన పురోగతి కనబడుతుందన్నమాట. ముందుగా విద్యార్థులు కనుక చూసినట్టయితే విద్యార్థులు కృషితోనే ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే కొత్త అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటు ప్యాకేజీ పెరగడము, ప్రమోషన్స్ రావడము, బదిలీలు కూడా జరిగే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు లాభాలు సాధిస్తారు. వాణిజ్య పరంగా చూసినట్టయితే ఆర్థిక సంబంధమైన లావాదేవీలు కానీ, ఒప్పందాలు కానీ ఈ రోజు మీకు సత్ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. పారిశ్రామిక రంగంలో ఉన్నవారు విస్తరణ కోసం కానీ లేదా కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవడంలో కానీ ప్రయత్నాలు చేస్తే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు విశేషమైన పంట దిగుబడి వస్తుంది, లాభం వస్తుంది. ధర కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కొత్త రుణాల జోలికి మాత్రం ఈ రోజు వెళ్ళకండి. చేతి వృత్తుల వారికి వినియోగదారులను ఆకట్టుకునే నేర్పు మీలో ఉండాలి. అది ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త సాంకేతికల పైన అంటే కొత్త టెక్నాలజీని మీరు నేర్చుకోవడం పట్ల శ్రద్ధ పెడితే మంచి అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి చక్కని అవకాశాలు వస్తాయి. కొంతమందికి మాత్రము ఈ ఈ ప్రొఫెషన్ని వదిలేసి వేరే ప్రొఫెషన్ని ఎంచుకుందామా అనే పరిస్థితి గోచరిస్తోంది. అది మంచిదా కాదా అనేది మీ యొక్క శ్రేయోభిలాషల్ని అడిగి తెలుసుకొని ఆ ప్రయత్నం చేయండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు ఉంటుంది. అధిష్టానం తరపు నుంచి కూడా మంచి మద్దతుతో పాటు ప్రజల్లో మంచి సుస్థిరమైన స్థానాన్ని పొందుతారు. కొంతమంది ప్రత్యర్థుల మీద పైచేయిగా సాధిస్తారన్నమాట. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే సంతోషకరమైన వాతావరణం కొంతమందికి కనపడుతోంది. కొంతమందికి మాత్రము
భార్యాభర్తల మధ్య విపరీతమైన విభేదాలతో పాటు డైవర్స్ తీసుకోవడానికి దాకా వెళ్లే పరిస్థితి గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తోంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అది ఎందుకు ఎలా అనేది మీ పెద్దలను సంప్రదించి సమన్వయ ధోరణిలో వెళ్ళినట్టయితే కనుక అంత తీవ్రత ఉండని పరిస్థితి. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకొని పసుపు రంగు పువ్వులను స్వామివారికి సమర్పించండి. మీ యొక్క కష్టాన్ని స్వామివారికి విన్నవించండి. ఇవి ఈ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.